హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ప్రతిక్షణం నా కళ్ళలో నిలిచే నీ రూపం. సో మీ రోల్ వరకు చూసుకుంటే చాలా బాగా బ్యూటిఫుల్గా అనిపించింది అందరికీ. బట్ మీకు బాగా కనెక్ట్ అయిన సీన్ ఏంది? the scene where he kisses her and then she feels she'll become pregnant. That's what even I thought when I was a kid. అండ్ చూసుకుంటే మొత్తం 19s ఆ టైప్లో ఉందన్నమాట. చాలా మందికి కనెక్ట్ అయింది. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే సో మీకు ఎలా అనిపించింది ఆ రోల్ చేస్తుందని చెప్పు? I really had fun while shooting. Like I had a lot of fun because my co-actors were very funny. మూవీలో చూసుకుంటే పూర్తిగా గోదా స్లాంగ్, ఆ బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, బాగా అబ్బాయిని అట్రాక్ట్ చేసేటట్లే అనిపించింది. Yeah. మీ సౌత్ సిటీ చూసారండి? అవియోస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలో ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ తర్వాత మేము ముందుకు వచ్చేసా. సో ఒక్క సినిమాతోనే కుర్రకాయలకి హిట్ లిస్ట్ తెలిసిందే కదా, క్రష్ లిస్ట్లోకి వెళ్ళిపోయారు. సో తన యాక్టింగ్తో, తన ఇన్నోసెంట్తో చాలా మంది హృదయాలు దోచుకున్నారు. అండ్ బిగ్గెస్ట్ హిట్ అయితే వచ్చింది. సో హిట్ని సక్సెస్ సెలబ్రేషన్ చేసుకుంటూ మనకి కొంచెం టైం ఇచ్చారు. సో కొంచెం మాట్లాడేద్దాం. హాయ్, Hello. హౌ ఆర్ యూ? I'm fine. And ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. thank you so much. మీకోసం ఒకటి తెచ్చాను, సిడి. Oh, thank you. I would love it. సిడీస్ తెచ్చా పైన. Okay. విచ్ మూవీ యువర్ ఫేవరెట్ తెలుగు ఓల్డ్ మూవీస్? I like Sagara Sangam. నేను మనసంతా నువ్వే తెచ్చా. Huh? మనసంతా నువ్వే మూవీ నేమ్. Oh, thank you. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, రియలీ బిగ్ హిట్, ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ తెలుగు. సో హౌ డూ ఫీల్ ఇన్? I'm feeling very grateful and thankful. చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇట్స్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్ అండ్ పీపుల్ ఆర్ లైకింగ్ మై క్యారెక్టర్. ఇట్స్ వెరీ రిలేటబుల్. ఇట్స్ హ్యాపెన్ టు దెమ్ ఇన్ దేర్ లైఫ్స్. సో ఐఎమ్ ఫీలింగ్ రియలీ నైస్. ఐ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, అంటే మీ క్యారెక్టర్ చూసుకుంటే ఒక పక్కింటి అమ్మాయి, సో చాలా క్యూట్ అండ్ కామ్. సో ఆ క్యారెక్టర్ మీకు చెప్పేటప్పుడు, మీ దగ్గరకు అప్రోచ్ అయ్యేటప్పుడు హౌ యూ ఫీల్? ఇట్ వాస్ వెరీ రిలేటబుల్ ఫర్ మీ. ఎందుకంటే నాకు కూడా మాధురి అలాగే ఉన్నాను. చాలా మూడీ, వెరీ ప్లేఫుల్, వెరీ విట్టి, సేమ్ లిటిల్. ఐ థింక్ ఐ బిహేవ్ లైక్ దట్ వెన్ ఐమ్ హంగ్రీ. ఐ టోల్డ్ ఇట్ ఇన్ అదర్ ఇంటర్వ్యూస్ as well. సో ఇట్ వాస్ వెరీ రిలేటబుల్ అండ్ ఐ లవ్డ్ ఇట్ బికాజ్ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయడానికి చాలా సీన్స్ ఉంది. ఎందుకంటే లైక్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ and I had to build a rapport with my co-actor Yashwant. So it was fun and I didn't know the language, so it was extra fun. So it was nice. I was very happy. అండ్ చూసుకుంటే మొత్తం 19s ఆ టైప్లో ఉందన్నమాట. చాలా మందికి కనెక్ట్ అయింది. అండ్ మీలాంటి రోల్ మా లైఫ్లో చాలా జర్నీలు జరిగాయి. సో మీకు ఎలా అనిపించింది ఆ రోల్ చేస్తుందని చెప్పు? Chala, like I really had fun while shooting. Like I had a lot of fun because my co-actors were very funny. So it was fun, and director sir himself is very funny. So I enjoyed while shooting, and I loved that Pranay Neniyar, art director, has like he made everything look like exactly how it should look in the 90s, how it looked. Made it look like that. So I think hats off to him and DOP sir and everybody, the whole team. సో అంటే స్టార్టింగ్లో చూసుకుంటే మీకు 11 మెంబర్స్ హీరో అండ్ 3 మెంబర్స్ గర్ల్స్. సో మొత్తం చూసుకుంటే 14-15 మెంబర్స్ ప్యాకేజ్. సో అంటే స్టోరీ విన్నప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా, ఆడియన్స్ రిసీవ్ చేసుకోగలరని ఏమైనా డౌట్ వచ్చింది? ఏమంటే ఇన్ దిస్ ద స్టోరీ ఇస్ ద కింగ్. ద స్టోరీ ఇస్ బ్యూటిఫుల్. సో ఆబ్వియస్లీ it will work and it like I mean you're seeing it, right? Like they're really liking it. And that is something that I wouldn't say I knew it, but I believed in the story. And I believed in all the actors and the characters and Vamshi sir. So yeah, I mean there's nothing. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మూవీ తెలుగులో బిగ్ ప్రాజెక్ట్ కూడా పెద్దది. ఎందుకంటే నిహారిక కొన్నిదేల గారు అంటే ఆవిడ లేడీస్కి ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. అలాగే కొత్తదనం వస్తే ఎక్కడున్నా తీసుకొచ్చి బూస్టప్ ఇస్తారు అన్నమాట. సో అలాంటి వ్యక్తి దగ్గర మీరు చేయడం
సో హౌ యూ ఫీల్ ఇన్ నిహారిక కొనిదెల? Niharika ma'am she's a sweetheart. And she welcomed me so well because I'm from Bangalore, and she made me feel really comfortable. And she's the best producer, I should say that. And even SRD Productions, Funny Garu and Jaya ma'am, like all of them together. I mean, I think this is one of my most favorite productions so far. She's a very nice person, and it was great. Like, I'm so happy that she is my first ever producer in Telugu, because not everybody will get this opportunity, and I'm very grateful for that. అండ్ చూసుకుంటే మెగాస్టార్ గారి కూతురు అండ్ పవర్ స్టార్ ఆల్సో. సో అంటే అంత పెద్ద స్టార్ యొక్క కూతురు మనతో ఇంత క్యాజువల్ ఉండగలరా? ఎనీ నర్వస్? In the first time, నేను యాక్చువల్లీ మీట్ చేసిన ముందు నేను యాక్చువల్లీ కొంచెం స్టాక్ చేశాను. సో I got to know that she and I went to the same acting school. We went to Adi Shakti. So it was an icebreaker. I was a little nervous, but we had a common point to talk about. So I was excited to meet her. So yeah. అండ్ మీలో ఎక్కువగా కర్లీ హెయిర్, సో అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా యూత్కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. సో అది మీకు ప్లస్ అనుకోవచ్చా మీ 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 బాటలో? Yeah, I think till I have my hair on my scalp, it's a big thing. So yeah, I'm very grateful for that. It's all genetical. I should thank my parents. అండ్ ఇది మీకు ఎలా అప్రోచ్ అయ్యారు? ఎలా వచ్చింది ఆఫర్? ఎవరి త్రూ ద్వారా వచ్చింది అంటే చాలా పెద్ద స్టోరీ అండి. ఏమంటే సో వంశీ సార్ ఒక లైక్ హీ వాజ్ సర్చింగ్ ఫర్ మాధురి, someone to play Madhuri, and he actually saw my friend Nidhi Hegde's profile on Instagram, and I happened to be there next to her in a picture. ఓకే. And then he got in touch with one of our common followers, Charan Lakkaraju, and Charan called me and asked me, he's like, do you know Telugu? I said, no, but I don't mind learning. So then we did a couple of online auditions, and then he called me to Hyderabad for a screen test. I actually I didn't think I'll get the role because it's a Telugu film, and they were very particular about Godavari dialect. Slang చాలా ఇంపార్టెంట్. ఈ ఫిల్మ్ లో మీరు చూసారు చాలా లైక్ ఎక్కువ గోదావరి యాక్సెంట్ లో ఉంది. సో లైక్ దే వర్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. ఐ థాట్ ఐ వోంట్ గెట్ ఇట్, బట్ గాడ్స్ గ్రేస్, వంశీ సార్ రియల్లీ helped me out, and he was there for me for the slang and everything. So చూస్తే బెంగళూరు అమ్మాయిలాగా కూడా అనిపించట్లేదు, తెలుగు అమ్మాయిలాగా అనిపిస్తుంది. hey, thank you. That's ఎందుకంటే అంటే బయట కూడా అలానే ఉన్నారు, అండ్ మూవీలో చూసుకుంటే పూర్తిగా గోదా స్లాంగ్, ఆ బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు బాగా అబ్బాయిని అట్రాక్ట్ చేసేటట్లే. yeah. సో అంటే మీరు ఫస్ట్ టైం తెలుగులో చేయడం అండ్ ఫస్ట్ ఆఫర్ వచ్చింది, చేయొచ్చా లేదా తెలుగు ఇండస్ట్రీకి వెళ్ళొచ్చా అని ఎవరికైనా సజెషన్ తీసుకున్నారా? No, ఈ ఆపర్చునిటీ చాలా పెద్ద ఆపర్చునిటీ. ఐ డెంట్ హ్యావ్ సెకండ్ థాట్స్ అండి. ఐ డిడ్ మై బెస్ట్ ఇన్ ద ఆడిషన్స్. ఎందుకంటే నాకు తెలుగు రాదు. నేను చాలా ఐ ట్రైడ్ టు మ్యాచ్ అప్ టు ద లెవెల్ ఆఫ్ వాట్ ద డైరెక్టర్ వాంటెడ్, అండ్ హీ వాజ్ వెరీ పర్టిక్యులర్, అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ హీ's so collaborative. So I'm just very happy, and I didn't have second thoughts. I'm very happy that I played the role. ప్రాపర్ మొత్తం బెంగళూరు? Yes. I'm actually from Mysore, but I was born and brought up in Bangalore. My roots are Mysore. హైయర్ స్టడీస్? I did everything in Bangalore. ఎంత స్టడీస్ ఎంత వరకు? I did BCom in Business Analytics in Bangalore. సో అయితే మొత్తానికి కాలేజ్ లైఫ్ చూసేశారు. Ah. సో ఎంతమంది పడ్డారు వెనకతల ప్రపోజల్స్? Yeah, చాలా మంది. Yeah. సో మీ లైఫ్లో వీళ్ళని చూస్తే అంటే వాళ్ళకి ఓకే చెప్పకపోయినా ఓకే చెప్తే బాగుంది అనుకునే పర్సన్స్ ఉన్నారా? Like you're asking me if I liked a guy and I didn't ask him out, like that. Oh, I have a big list of people. My college was filled with extremely good-looking guys, and they used to wear formals and come. I used to go see them, but I never really approached. I am not a very I'm not that brave, I would say. So no, but I did admire them. आपका full name? My full name. So actually, my birth name is Sharanya, but my screen name is Radhya. Yeah, I changed it. Why change? I've always wanted a screen name because when I was a kid, I saw all actors had a screen name. So then I wanted to have a screen name. I always wanted to become an actor. అందుకే నేను ఇప్పుడు I changed my name. సో ఫస్ట్ మూవీకి ఎవరికి అంత సక్సెస్ రాదు. సో ఫస్ట్ మూవీ మీకు ఆల్వేస్ బెస్ట్ మూవీ సక్సెస్ వచ్చింది. సో నెక్స్ట్ మూవీస్ ఏ టైప్ ఆఫ్ జోనల్ చేద్దాం అనుకుంటున్నారు? సో తెలుగులో ఇంకా
ముందుకెళ్తారా? I want to be part of good stories. అంతే. నేను చాలా విచ్ టైప్ ఆఫ్ స్టోరీస్? good stories అండి. I want to play roles that are challenging, that will take me out of my comfort zone, and that will make me learn new things. So I'm a big time learner. I'd love to experience different characters for sure. There's nothing in particular. I'm very open to everything. So it's all God's grace. So whatever He gives, I will do. తెలుగు సినిమాలు చూస్తారా? అంత లేదు, but I have watched a couple of films. హీరోస్ తెలుసా? Yeah, I guess, yeah. గెస్ట్ చేస్తారా? No. I think I know. Yeah, the main hero. సో ఎవరెవరు తెలుసు చెప్పండి. నాకు అల్లు అర్జున్ చాలా ఇష్టం. అల్లు అర్జున్ గారు is my favorite. I watched Race Gurram Okay. and I fell in love with him. And then I watched all of his films. Race Gurram and Ala Vaikunthapuramulo is my go-to films. I watch it at least once in 3 months. Sit and I watch it. It's my favorite film. And I love his style. I love his acting. He's a beautiful dancer. If I meet him, I'll cry. So yeah, I'm just సో yeah. అల్లు అర్జున్ గారితో సిస్టర్ రోల్ ఇస్తే చేస్తారా? It will be సిస్టర్ రోల్? yeah, I don't mind, sir. Any role that will, sir, story బాగుంది అంటే నేను చేస్తాను. And anything to share the screen with Allu Arjun garu, so I will do it. సూపర్. సో దీని తర్వాత వచ్చే ప్రాజెక్టులు, సో అంటే తెలుగులో అనేసరికి ఇంత ఈజీగా సక్సెస్ రాదు. సో సక్సెస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఆలోచిస్తారు. సో వాట్ నెక్స్ట్ అంటే ఎలాంటిది కనెక్ట్ చేసుకుంటారు పీపుల్స్ అనేది. సో మీ లైఫ్లో నెక్స్ట్ ప్రాజెక్ట్ వెళ్ళే ముందు అంటే ఇలాంటి డిఫరెన్స్ ఏమైనా ఉంటాయని చూస్ చేసుకుంటారా? I've not actually thought about this. I'm a very go with the flow person, Andy. Whatever comes to me, I will think I'll do or not and then decide. But I want to do something that I love, and I want to do important roles. I want to do good roles. So if you see a story, if you take the role out of the film, if you take my role out of the film should be incomplete. So I want to take part in films where there are like my character is not just there, it is important. So like that, and also challenging roles, obviously something where I learn. So కమ్ టు ద కమిటీ కుర్రోళ్ళు. yeah. సో మీ రోల్ వరకు చూసుకుంటే చాలా బాగా బ్యూటిఫుల్గా అనిపించింది అందరికీ. బట్ మీకు బాగా కనెక్ట్ అయిన సీన్ ఏంది? సీన్స్ చాలా సీన్స్ ఉంది అండి. నాకు చాలా కనెక్ట్ అయింది అంటే ఓ మై గాడ్, ఇట్స్ సో హార్డ్ టు చూస్. యాక్చువల్లీ నా సీన్స్ నాకు చాలా ఇష్టం, చాలా కనెక్ట్ అయింది. అదర్ దాన్ దట్ ఐ థింక్ ఐ కనెక్టెడ్ టు తేజు అండ్ తేజస్వి అండ్ the scene where he kisses her and then she feels she'll become pregnant. That's what even I thought when I was a kid. So same relatability undi. And other scenes would be the climax. It's a beautiful scene. So there's no relatability as such, but it's a very nice scene. And I love to rewatch it again and again. So yeah. అండ్ మీ ఫ్యామిలీలో మీకు సపోర్ట్ ఎవరు బాగా చేస్తారు, మమ్మీ ఆర్ డాడీ? See, the thing is, I come from a very conservative family. So in the beginning, చాలా కొంచెం డౌట్స్ ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి, I'm the only daughter. They were like, what is wrong with you? Why do you want to become an actor? But ఇప్పుడు they're understanding that there is a career like this and it is possible. So my appa, my chikkappa, what do you say, babai, ఓకే. he supports me a lot. And my tata, my ajis, both my ajis, my ammamma and nanamma. So yeah, they all support me. All my friends also, like they're my hype people. So yeah, everybody supports me. సో ఏదైనా పెయిన్ కనిపించినప్పుడు, మీకు బాధగా అనిపించినప్పుడు 1%తో షేర్ చేసుకోవాలంటే ఎవరితో షేర్ చేసుకుంటారు? My best friend Nidhi Hegde. Yeah, she's also an actress. ఎవరు? Nidhi Hegde. Okay. Yeah, I will share it with her. Immediately I'll text her. So yeah. సో ఫ్రీ అవుతారా? Yes. Yeah. సో అంటే పేరెంట్స్ని చూసుకుంటే కొంచెం బాధ్యతలు ఉంటాయి. సో అమ్మాయి కదా, ఇండస్ట్రీలోకి వెళ్ళడం కరెక్ట్, తెలుగు తమిళ ఎనీ ఇండస్ట్రీ, సో ఇండస్ట్రీలోకి వెళ్ళడం కరెక్టా, చదువుకొని జాబ్ చేసి సో మ్యారేజ్, ఈ ప్యాటర్న్ ఉంటుంది కదా. సో అలా ఎవరైనా అన్నారా ఎప్పుడైనా? అన్నారు. ఎందుకంటే ఇది చాలా ఐ వుడెంట్ సే అన్కన్వెన్షనల్, ఎందుకంటే చాలా మంది ఆల్రెడీ ఉన్నారు ఇండస్ట్రీలో. ఇట్స్ నాట్ అన్కామన్. బట్
the uncertainty of this field is something that is very scary. ఎందుకంటే ఇప్పుడు షూట్ ఉంది, రిలీజ్ అవుతుందా లేదా ఏమీ తెలీదు, ప్రొడ్యూసర్ ఉన్నారా లేరా, ఏమైనా లైక్ షెల్ఫ్, ద ప్రాజెక్ట్ మైట్ గెట్ షెల్ఫ్డ్. సో సచ్ థింగ్స్ ఇట్స్ ఆల్వేస్ దేర్. అండ్ ఫర్ ఎనీ యాక్టర్ ఐ థింక్ ద వెయిట్ ఇస్ ద waiting, the patience to wait is something that not just me but even my family goes through it. But yeah, it is there. They have asked me, they're like, why don't you just study? To be very honest, in the middle I did do an internship for 3 months in a corporate company. So yeah, I mean, I did sort of have second thoughts, but God's grace I'm here. ఓకే. Yeah. సో ఇంకెన్ని లవ్ స్టోరీస్? Love stories, I'm a very boring person అండి. నాకు చాలా దూరం చూసి ఇష్టం. నాకు ఎందుకు ఇంత నచ్చేసారు మరి? బీయింగ్ వెరీ స్వీట్ అండి. సో నిజంగా చాలా క్యూట్గా ఉన్నారు, అంటే యాక్టివ్గా ఉన్నారు. సో మాట్లాడుతున్నప్పుడు కొంచెం పాజిటివ్ వైబ్ వెళ్తుంది. సో ఎవరైనా ట్రై చేసినప్పుడు అంటే యాక్సెప్ట్ చేయాలనిపించలే అక్కడ? అనిపించింది, కానీ నాకు చాలా కెరియర్ డ్రివెన్. నాకు ఏమంటే ఐ వాంట్ టు బీ ఇండిపెండెంట్ ఫస్ట్, ఫినాన్షియలీ, అండ్ లైక్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ going towards, and career wise I want to come up in life first. I think then I don't think right now is the right time for me to see anybody or like anybody, but I have liked couple of people, but I've never dated or been in a relationship. Very boring. Very boring. మ్యారేజ్, లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? We'll see. According to my astrologist, everybody is predicting everything. So I don't know. బాయ్ ఫ్రెండ్ అవ్వాలనుకుంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? There's so many. I think one would be sense of humor అండి. చాలా ఇష్టం, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కావాలి. రాసండి, యా ప్లీజ్. అండ్ దెన్ ఐ వుడ్ సే mutual respect and understanding, obviously. And something that I want the other person to have his own interests in life, and something he should be very passionate about. So he should love doing his work. So someone like that, because I'm also like that. So I want a person like that. టోటల్లీ రాజేష్ లాగా ఉండాలంటారు. Yes, you got it right. సూపర్. అండ్ అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో లవ్ అంటే ఎక్కువ బ్రేకప్స్ ఉంటున్నాయి. సో అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల సో విడిపోతున్నారు. సో మీ దృష్టిలో వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? There's so many definitions అండి. నాకు లవ్ అంటే అన్కండిషనల్ లవ్ ఈజ్ దేర్. బట్ ఇప్పుడు మా జనరేషన్లో ఎవరు లైక్ దే డోంట్ డూ దట్ కైండ్ ఆఫ్ లవ్, బికాస్ వీ లివ్ ఇన్ అ వెరీ మటీరియలిస్టిక్ వరల్డ్. సో ఇట్స్ ఆల్ కండిషనల్, అండ్ దట్ ఈస్ సంథింగ్ యూ కాంట్ చేంజ్, అన్ఫార్చునేట్లీ. ఇది చేయకు, అది చేయకు, అక్కడికి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళకు. అంటే ప్రతి పర్సన్కి ఉన్నది ఒకటే లైఫ్. సో మనం రిస్ట్రిక్షన్స్ పెట్టి అలా ఉంచడం కరెక్ట్ కాదేమో కదా? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రిన్సిపల్స్ ఉంది. సో ఐ విల్ నాట్ క్వశ్చన్ దెమ్, బట్ నాకేమంటే ఫ్రీడమ్ కావాలి, ఏం చేయడానికి కూడా సపోర్ట్ కావాలి, సపోర్ట్ చేయాలి పార్ట్నర్స్ ఎస్పెషలీ, బికాస్ ఐ మీన్ యూ ఆర్ యాక్చువల్లీ విత్ సమ్మన్ బికాస్ దే ఆర్ సపోర్టింగ్ యూ అండ్ లవింగ్ యూ ద వే యూ వాంట్. సో యూ షుడ్ చూస్ వైజ్లీ, దట్స్ ఆల్. అంటే లవ్లో బాయ్స్ జెన్యున్గా ఉంటారా, గర్ల్స్ జెన్యున్గా ఉంటారా? వెరీ సబ్జెక్టివ్ అండి. You can't say anything like that. So it depends on the person. Everybody, I'm very sure, honeymoon phase lo chala genuine gaane love chestaru. Koncham time tarvata their real personality sort of comes out, and that what happens after that, how you adjust and how you understand each other is what makes or breaks the relationship. It can be even friendships, to be very honest. ఓకే. సో ఎక్కువగా మీకు ఏదైనా ప్రాజెక్ట్ వస్తే మీ డాడీకి చెప్తారా, మమ్మీకి చెప్తారా ఫస్ట్? ఏదైనా ప్రాజెక్ట్, కొత్త ప్రాజెక్ట్ వచ్చినా? యాక్చువల్లీ ఆ ఫ్రెండ్స్తో మాట్లాడతాను, ఎందుకంటే ఫ్రెండ్స్ ఎక్కువ మూవీ చూస్తారు. సో గుర్తుంది ఏం ఆడియన్స్కి ఏం వాట్ దే లైక్, వాట్ దే నాట్ లైక్, అండ్ దేర్ పర్స్పెక్టివ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ దెన్ ఐ టాక్ టు మై అంకుల్ అండ్ మై డాడ్. యా, ఐ డిస్కస్ విత్ దెమ్. ఓకే. అండ్ ఇప్పుడు చిన్న ఒక 4-5 క్వశ్చన్స్లో 2/3 డేరు. సో అడేనా? రెడీ. 2/3 డేర్. ట్రూత్. సో ఇప్పటి వరకు మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? ఐ హావ్ నాట్ కెప్ట్ అ కౌంట్ అండి. ఆ ప్రపోజ్ చేసిన పర్సన్స్లో గుడ్ పర్సన్ 1 or 2 ఉంటారు కదా. సో ఎవరు, ఆ క్వాలిటీ ఏంటి? Oh my God, you want me to say the name of the person?
That's very sad. uh, okay. Everybody had very good qualities, to be very honest. Everybody that have asked me out have been very genuine. They're all my friends now. That's the problem. They're all my very good friends. So if I take names, then they'll feel bad. But I would not take a name, but I'll say one good quality in a person. That is communication. లైక్ చాలా బాగా లైక్ జెన్యున్గా కమ్యూనికేషన్ ఉంది. అంటే ఇప్పుడు నాట్ జస్ట్ వేర్ ఐమ్ గోయింగ్, వేర్ ఐమ్ నాట్ గోయింగ్, బట్ అబౌట్ దెమ్సెల్స్ దే వెరీ అవేర్. లైక్ దే ఆర్ వెరీ అవేర్ ఆఫ్ దెమ్సెల్స్, సో ఐ కెన్ ఆల్సో ఈజీలీ నో దెమ్, గెట్ టు నో దెమ్. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ అప్రిషియేట్ ఇన్ వన్ ఆఫ్ ద పీపుల్. రైట్. సెకండ్ టూ థర్డ్ డేర్. సో ఇప్పుడు మీ ఫ్రెండ్కి కాల్ చేసి, సో ఒక ప్రాజెక్ట్ వచ్చింది బట్ బోల్డ్ కంటెంట్ ఉంది, కొంచెం చేయమంటావా వద్దా? ఆఫ్టర్ కాల్ ఓకే, స్పీకర్ పెట్టాలి. ఓకే, కాల్ చేసి I hope she picks the call. Let's see. I'll tell her that I'm in an interview. Huh? No. Okay. Hello, China. 1 second. Hello. ಹೇಳು. ನಂಗೆ ಒಂದು ಫಿಲ್ಮ್ ಸಿಕ್ತು. ಬಟ್ ಏನಂದ್ರೆ ಫುಲ್ ಲೈಕ್ ಅದೇ ತುಂಬಾ ಬೋಲ್ಡ್ ಸೀನ್ಸ್ ಇದೆ. ಡು ಯು ಥಿಂಕ್ ಐ ಶುಡ್ ಟೇಕ್ ಇಟ್ ಅಪ್? Like what are the other bold scenes as in what? ಅಂದ್ರೆ ಅದೇ ಎಲ್ಲ ಟೈಪ್ಸ್, ಅಂದ್ರೆ ಅದೇ ಯೂಶುವಲ್ ಆಸ್ ಯೂಶುವಲ್ ಎಲ್ಲ ತರ ಮಾಡ್ಲಾ ಬೇಡ್ವಾ? No, just say yes or no. I don't know. I don't know. No, your call. You don't know. The head and tail of it. Yeah, it's a nice story. Do you think I should do it? I really like the story. You really what? I really love the story. Do you think I should do it? Yeah, if you love it, do it. Okay, fine. But see how it's the lead, no? Yeah, I'm the lead. Oh my God, no. Who is the hero, like director, and all the good people? Yeah, they're nice people. అప్కమింగ్ హీరో. Huh? అప్కమింగ్ హీరో అండి. Upcoming hero only. Like he's pretty famous here. Yeah. Like it's gonna be good only. I think I should just think about it. Madla? Made, your decision. ಬ್ರೋ ಯಾವುದೋ ಇಂಟರ್ವ್ಯೂಲಿದ್ದೆ, ಅದಕ್ಕೆ ಫೋನ್ ಮಾಡಕ್ಕೆ ಹೇಳಿದ್ರು. ಸಾರಿ, ಇದೆಲ್ಲ ಏನಾಗಿ. ಓಕೆ, ಸರಿ, ಆಮೇಲೆ ಮಾಡ್ತೀನಿ. I'm so glad I didn't speak English. Why did you talk in Kannada then? No, that's okay. You understood the Kannada part, no? Sorry. So it doesn't come naturally to speak in English. But yeah, thank you so much, Nidhi. I'll shortly do such a film. Shut up. But I hope you get it. Just shut up. Hey, thank you. I mean, yeah, okay. Go, I love you. Yeah. Bye. Bye. See, I told you I have very supportive friends. అర్థం చేసుకుంటారు. Yeah. సూపర్. అండ్ రైట్, టూ థర్డ్ డే. Truth. I go for truth. Yeah. సో మీ లైఫ్లో ఎప్పుడైనా ఎవరి దగ్గర చీట్ చేశారా? ఐ మీన్ ఏదైనా అబద్ధం చెప్పడం కానీ ఇలా? Yeah. ఎప్పుడు? Like to lie, no? Yeah, I've done. ఏ సందర్భం? ఎవ్రీ అదర్ టైమ్. లైక్ నాకు చాలా, ఐ డోంట్ లైక్ గోయింగ్ అవుట్. నేను చాలా లేజీ. సో ఏమైనా బయటికి వెళ్ళాలంటే నేను ఫోన్ చేసి క్యాన్సిల్ చేస్తాను. ఏమైనా కొంచెం నేను రీజన్ చెప్పి, నాకు కడుపు నొప్పి వస్తుంది ఆర్ సంథింగ్ లైక్ దట్ చెప్పి ఐ జస్ట్ క్యాన్సిల్ ఇట్. బికాజ్ ఐ డోంట్ లైక్ గో, ఐమ్ వెరీ లేజీ. నాకు డ్రెస్ చేయడానికి చాలా మోటివేషన్ కావాలి. సో యా, అప్పుడు చెప్తాను అబద్ధం. పేరెంట్స్ దగ్గర చెప్పిన అబద్ధం అంటే ఎక్కడుంది? ఐ మీన్ వేర్ యూ ఆన్ ద వే 5 minutes. Yeah, 5 minutes and I'll still be in the hotel or wherever I am. I'll be there only. So yeah, I'm a very big foodie, so I always go out and eat, and I always come back late because I like going in the night eating ice cream. In Bangalore you have corner house, so I go in the night and eat. Slowly I'll be eating. And they'll be like, where are you? Come back fast, it's late. I'll be like, no. I'm on my way, actually 5 minutes away in the turn only, but yeah, I keep lying like that. Right. Two third day.
I think I'll go for a dare. Yeah, dare. సీరియస్లీ Yeah, dare. ఒక సాంగ్ పాడాలి, Okay. అట్ ద సేమ్ టైం ఒక డైలాగ్ చెప్పాలి. Dialogue. వాట్ ఎవర్ డైలాగ్, యువర్ మూవీస్. You want me to sing the dialogue? సింగ్ ద ఒక పార్ట్ అండ్ డైలాగ్ రెండు. Okay. ఫస్ట్ సింగ్ సాంగ్. I'll sing song. I don't know the lyrics, so ఏమైనా ఓకే, మిస్టేక్స్ ఉంటే నేను యాడ్ దయవిట్టు ప్లీజ్ క్షమించండి. ఐ నో ఓన్లీ వన్ సాంగ్ ఇన్ తెలుగు, దట్స్ తెలుసా మనస. ఐ సింగ్ దట్. ఓ ప్రతి క్షణం నా కళ్ళలు నిలిచి నీ స్నేహం ఊపిరి నీవుగా ప్రాణమే నీగా నా 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 తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము. సూపర్ సూపర్ సూపర్, నిజంగా థ్యాంక్ యూ. సూపర్ అబ్బా. ఇంకేం తెలుగు, అసలు తెలుగు ఇంత నీట్గా వస్తుంది తెలుసా? ఎవరు చెప్పారు సార్ రాదని? తెలుగమ్మా అయిపోయావు నీకు. థ్యాంక్ యూ. బికాజ్ ఎందుకంటే నా ఇంటర్వ్యూస్ లో కొంచెం మర్చిపోతాను, చాలా ప్రెషర్. నేను గుర్తు చేస్తాను. యా, బట్ యూ మేడ్ మీ కంఫర్టబుల్. సో మీ ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ గారి డైలాగ్ ఏదైనా పర్లేదు. అయ్యో అయ్యో. దేవుడా. దేవుడా. యా సో పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావు, ఫైర్ తగ్గేదలే. యా పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, ఫైర్ తగ్గేదలే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, ఫైర్ ఫైర్ తగ్గేదే. మళ్ళీ చెప్దాం ఒకసారి రెండు మరో. రిహార్సల్ అయిపోయింది. ఓకే ఓకే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, ఫైర్ తగ్గేదేలే. చాలా వేరియేషన్స్ కూడా కనిపిస్తున్నాయి మీరు. యా యా. డేర్ అయిపోయింది, లాస్ట్ 2/3 డేర్. ఐ గో ఫర్ ట్రూత్. సో ఇప్పటి వరకు మీ గురించి తెలియని ఒక నిజం, ఎవరికి తెలియనిది ఒకటి. Like nobody knows something new, but my friends can know that, no? Oh, okay, I have an extra growth in my finger. ఎక్స్ట్రా సూపర్. Something not everybody observes. ఎక్కడ చూపించలేదు, నేను కూడా గుర్తుపట్టలేదు. There's an extra growth, and I have it from when I was a. వెరీ లక్కీ. Yeah, hopefully. See, I got this film. తెలుగులో ఉంది, చాలా లక్కీ అని. అవునా? Oh, thank you, Andy. So this is something that. సూపర్ సూపర్. అండ్ మీకు తెలుగులో హీరోలు తెలుసా కొంచెం? Ha. సో ఇప్పుడు కొంతమంది ఐస్ చూపిస్తా, హీరోల పేర్లు చెప్పగలరా? Uyuyo. అయ్యయ్యో. I'll try. ట్రై. Yeah. ఓకేనా? Prabhas garu. ఇంకా నేను ఈసారి సీరియస్గా గట్టిగా ఇవ్వలేదు. ఓకే. సో ప్రభాస్ గారి బెస్ట్ మూవీ మీకు నచ్చింది? I love Bahubali. సూపర్. యా. It's a beautiful film. He's such a great actor, and ఆయనలో క్వాలిటీ తీసుకోవాలంటే I think I would like to talk less like him. సూపర్. Something that I can't. So నెక్స్ట్ Ram Charan sir. Yeah, I love his eyes. He has beautiful eyes. Yeah. రామ్ చరణ్ గారి బెస్ట్ మూవీ? I remember watching Magadira. So yeah, Magadira. సో మీకు కొంచెం ఆ మిత్రవింద క్వాలిటీస్ ఉన్నాయి. Huh? సో మిత్రవింద, Okay. మగధీర హీరోయిన్ కాజల్, కొంచెం Oh, face you're all full. సో Yeah. క్వాలిటీ Quality, I think his dancing skills. I would love to take them. Yeah, if it is possible. Oh my God. Junior NTR sir. Yeah, not bad. సూపర్. సో ఓకే, మీకు ఇంక గట్టిగా ఇవ్వచ్చు అయితే. జూనియర్ ఎన్టీఆర్ గారి బెస్ట్ మూవీ? RRR. ట్రిపుల్ ఆర్. RRR. Oh my God. His energy. My God, I would love to have some of it. Yeah, his energy. సూపర్. నెక్స్ట్ గెస్. Oh my God. Wait. I don't want to say anything wrong. Okay, tell me who it is. రౌడీ బాయ్స్. Vijay Deverakonda. Correct. I'm like, oh, correct. Yeah, Vijay Deverakonda. Oh my, I like all of his films. I can't choose. It's very difficult. I think my favorite would be. Oh my God, it's so hard to choose. Arjun Reddy only, actually. Yeah. సూపర్. హిస్ క్వాలిటీ? I think I would love to speak Telugu like how he speaks.
ఏమైనా నేర్పించాలి ఎవరైనా. So, యా మై ఫేవరెట్ అల్లు అర్జున్ సార్. ఎస్, అల్లు ఇది అర్జున్. చెప్పేస్తారు అనుకోండి, ఇంకా జూమ్ Yeah, చేసా yeah, జూమ్ చేసా. No, his eyes are absolutely beautiful. Yeah. బెస్ట్ మూవీ Oh my God. I think it's the tie between okay, Alla Vaikuntapuram. Yeah. క్వాలిటీ Quality. The way he just smoothly like he can do like I don't know how to explain this actually. He can do anything like very smoothly. And the way he transitions from a stylish person to like a serious character and comes back with the style is something that I want him to teach me. I would really benefit from that. So, yeah. ఫైనల్లీ Oh, the great Pawan Kalyan, power star Pawan Kalyan garu. Yeah. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారి బెస్ట్ మూవీ I think I love his songs more than his films. I love బయటికి వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. Yeah, I love that మీరు song. కూడా సింగర్ అయిపో ఇండస్ట్రీ చాలా మంది సింగర్స్ దొరుకుతున్నారు. Yeah, thank you. సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ Thank ఫైనల్ you. గా రాజేష్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే Rajesh garu, thank you so much for making me feel. కాదు, ఎలాంటి వాళ్ళు చెప్పండి, Huh? ఎలా అనిపించింది ఎలాంటి వాళ్ళు? I thank you for making me feel comfortable. ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. నేను చాలా తెలుగులో మాట్లాడి కొంచెం కంఫర్టబుల్గా ఉన్నాను, అందుకే నేను మాట్లాడాను. సో థ్యాంక్ యూ సో మచ్. యూ ఆస్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ దట్. యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎక్కువ సినిమా చేయాలి, ఎన్నో తీయాలి, మనం మళ్ళీ కలాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో రైట్ గైస్, చూశారు కదా, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ అంతవరకు సైనింగ్ ఆఫ్. మీ రాజేష్, బాయ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.